వంపు సొంపులతో వయ్యారాలతో అందాల ఆరబోతుతో ప్రేక్షకులకు కనువిందు చేసే హీరోయిన్లకు కెరియర్ కేవలం 5-6 ఏళ్లే. ఎందుకంటే వయసు ముదిరిందంటే ఇక వారి కెరియర్ కు బ్రేక్ పడ్డట్లే. అందుకే గ్లామర్ తోనే కాలం నెట్టుకు వస్తున్నారు నేటి హీరోయిన్లు. మరోవైపు హీరోయిన్ ప్లేస్ల కోసం కొత్తవారు కాంపిటీషన్ ఇవ్వటము దీనికి మరో కారణంగా చెప్పొచ్చు. యాక్టింగ్ రాకపోతే కష్టమనే విషయం హీరోయిన్లకు తెలియక కాదు, ఈ విషయం వాళ్లకు తెలుసు. ఎప్పుడూ గ్లామర్ పాత్రలకే పరిమితమైపోతే చిత్రసీమలో తమ స్థానం పదిలం చేసుకోవడం కష్టమనే నిజాన్ని హీరోయిన్స్ కూడా గుర్తించారు. నాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించే అవకాశం ఎప్పుడో కానీ రాదు. అందుకే ఉన్నంతలో అంది వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు. హీరోయిన్లకు నటించాలనే ఉంటుంది, కానీ ఎప్పుడో గాని అలాంటి అవకాశం రాదు. అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్ సినిమాల్లో శృతి హాసన్ కు మంచి క్యారెక్టర్స్ లభించాయి. అయితే అవేమీ కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాలేదు. దీంతో శృతి హాసన్ ఇప్పుడు గబ్బర్ సింగ్ పై ఆశలు పెట్టుకుంది. మరోవైపు అరుంధతి, పంచాక్షరి తర్వాత ఆ స్థాయిలో అభినయం ప్రదర్శించే అవకాశం అనుష్కకు మళ్లీ దక్కలేదు. ధమరుకం అందుకు వేదిక కానుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రత్యేకించి నాగార్జున, అనుష్కలది హిట్ పేర్. వీరిద్దరి కలయికలో వస్తున్న 4వ చిత్రం ఇది. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో సాగే ఈ కథలో అనుష్క పాత్ర కీలకమని చిత్రవర్గాలు చెబుతున్నాయి. మొన్నటి కథ వేరే, ఇప్పుడున్నది వేరే. మూడేళ్ళే ఆసన సనని నడుమిట్ట అందించే సంగతి చూడాలే. మేరీ శిరీష, ఓ మేరీ శిరీష, మేము తేరా బాదుషా. వాడు ఎప్పుడంటే అప్పుడంటూ జతపడనా, దబుట్టుకుని సోకులన్నీ గేతరు పెట్టి ఎక్కడగా తెలియడానికే కైవసమైపోనా. అయితే వీళ్లలోనూ కొన్ని ప్లస్లు, మరికొన్ని మైనస్లు ఉన్నాయి. ప్లస్లు ఏమిటి అంటే అందం, మైనస్లు నటన రాకపోవడమే. ఇలా వచ్చిన వాళ్లే మినిమం 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీని ఏలారు. ఇప్పుడు ఆ లెక్కన వస్తే శ్రియా, ఇలియానా, త్రిష, కాజల్ అగర్వాల్ను చెప్పుకోవచ్చు. అంతెందుకు, శ్రియను ఇప్పుడు ఎవరూ సినిమాల్లో తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వీళ్లకు ఎర్తి పెట్టే పనిలో న్యూజెన్ హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు అందరికీ కాంపిటీషన్. దీంతో హీరోయిన్లందరూ గ్లామర్ ఎక్కువ వలకబోస్తున్నారు. చీరలో చాలా బాగున్నావు. ఇంకొక విషయం ఏంటి అంటే తెలుగులో ఇప్పుడు ఎక్కువ ఫోకస్ ఉన్న హీరోయిన్ అనుష్క. ఆ తర్వాత త్రిష, కాజల్, నయనతార లాంటి హీరోయిన్లు ఉన్నారు. అయితే అనుష్క, ఇలియానా, సమంత, త్రిష, కాజల్, నయనతారలకు ఇప్పుడు గట్టి కాంపిటీషన్ పెరిగిపోయింది. దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. వీళ్లలో సగానికి మందికి పైగా అవకాశాలు తగ్గడానికి నటన రాకపోవడమే. అయితే ఛాన్సులు ఎందరికి వస్తున్నాయి అనేవారు లేకపోలేదు. కారణం ఒక్కటే, స్కిన్ షో చేసినంత కాలం చేతి నిండా 10 సినిమాలుంటాయి. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు తిరిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యు అని పలికినదే. అయితే ఇప్పుడు పరాయి హీరోయిన్ అయినా బాగా నటించడంలో నిత్య మీనన్, అమలాపాల్ ముందున్నారట. అయితే నిత్యకు ఉన్న సమస్య ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు.
దీంతో నిత్యతో మూవీ చేయడానికి కాస్త జంకుతున్నారు. దీంతో ఓ రకంగా ఇప్పుడున్న హీరోయిన్లందరికీ అమలాపాల్ గట్టి పోటీ ఇవ్వబోతోంది అని సినీ విమర్శకులు లెక్కలు కడుతున్నారు. కేవలం ఒక్క అమలాపాల్ మాత్రమే కాదు, ఈ లిస్టులో చాలా మంది కొత్త హీరోయిన్లు ఉన్నారు. మన సినీ రంగం ఇప్పుడు హాలీవుడ్ స్టైల్ ను రివర్స్ లో అనుకరిస్తోందా? ఈ ప్రశ్న కొంచెం చిత్రంగా అనిపించొచ్చు. ఎందుకంటే కొంచెం సినీ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి మన దేశంలో వస్తున్న చాలా సినిమాలకి హాలీవుడ్ సినిమాలే ఇన్స్పిరేషన్ అని తెలుసు. ఇప్పుడు ఈ ప్రశ్న కథల విషయంలో కాదు, హాలీవుడ్ హీరోయిన్ల ఏజ్ గురించి మంచి చలోక్తి ఒకటి ఉంది. అక్కడ 30 ఏళ్లు దాటితే కానీ హీరోయిన్ కాలేరు. ఇప్పుడు బాలీవుడ్ ను ఏలుతున్న హీరోయిన్ల పరిస్థితి దీనికి రివర్స్ లో ఉంది. ఇక్కడ 30 వస్తే ఇండస్ట్రీ హీరోయిన్లకు బై బై చెప్పేస్తుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.